ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీయుద్దీన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగ కార్మికుల సమస్యలపై సంబంధిత కమిషనర్ టీవీవీపీ గారిని, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని, తర్వాత డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారిని, తర్వాత డిఎంఈ గారిని కూడా కలవడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 4 నెలల నుంచి జీతాలు లేవు, కొంతమందికి 6 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి, కొన్ని రిన్యువల్స్గా అన్నటువంటి పరిస్థితి, అనేక సమస్యలపై అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వము ఆధార్ బయోమెట్రిక్ సిస్టాన్ని తీసుకొచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరిలో భయాందోళన గురి చేస్తున్నారు. ఈ అవుట్సోర్సింగ్ బయోమెట్రిక్ విధానాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని వెంబడే రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత అధికారులు తక్షణమే ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా మినహాయింపు, ఈ బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే గత 4 నెలల నుంచి జీతాలు లేవు, ఉద్యోగులకు కనీస వేతనాలు కూడా అమలు లేదు. 13,800, 16,800, 19,000 లోపు, 20,000 లోపు జీతం ఉన్నటువంటి ఉద్యోగులు ఇవాళ ఈ బయోమెట్రిక్ విధానం వల్ల భయపడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మంచి పని చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ కూడా గుర్తించింది, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను అనేక ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. ఇది తక్షణమే చాలా మంది డిపార్ట్మెంట్లలో, ఇంకా కొన్ని కిమ్స్ హాస్పిటల్, కొన్ని డిఎంఈలో, టీవీవీపీలో కొన్ని పోస్టులు మొన్న రిన్యువల్స్ లో రాలేదు. ఆ పోస్టులన్నీ కూడా తక్షణమే ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పోస్టులు ఇవ్వాలి. తర్వాత ఈ ఎంసీహెచ్ కిట్ ఉద్యోగులకు కూడా జీతాలు లేవు. శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత 6 నెలల నుంచి జీతాలు లేవు. అందరి జీతాలు కూడా తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ రఫీయుద్దీన్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఈ ఏదైతే అబాస్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ఏదైతే తీసుకొచ్చిందో గవర్నమెంట్ కొత్తగా, దీనికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఈరోజు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు చాలా ఏదైతే జీతాలు, తక్కువ జీతాలు, ఇప్పుడు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాము, ఈ అన్ని ఏదైతే ఉన్నాయో ఈ జీతాలు కానివ్వండి, 3 నెలల నుంచి, కొందరికి 4 నెలల నుంచి, 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈ జీతాలు ఏదైతే ఉన్నాయో మాకు ముందు మాకు జీతాలు ఇవ్వండి. జీతాలు ఇచ్చిన తర్వాత మాకు ఏదైతే ఈ అటెండెన్స్ ఉంటుందో అదంతా మాకు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మా చిరుద్యోగులైనటువంటి మేము చిన్న జీతాలు, మాకు ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండడము, ప్లస్ ఈ మళ్ళీ దానికి రీఛార్జ్, డేటా రీఛార్జ్ చూసుకుంటే నెలకి 400 రూపాయలు అవుతున్నాయి. అదొకటి. ఈ ఏదైతే డివైజెస్ మీరు ప్రొవైడ్ చేసి మాకు ఈ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ పెడితే బాగుంటుంది. ఇది ఈ ముందైతే మాకు 3 నెలలు 4 నెలల జీతాలు పెండింగ్ విడుదల చేసి మాకు న్యాయం చేసి ఫస్ట్ ఈ పెండింగ్ జీతాలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.